మా టీంతో కలిసి నేను ఒక కంటెంట్ చేస్తున్నాము మీకోసం. ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాం కానీ లాస్ట్లో కొట్టేశారు. అది కూడా గ్రాండ్ మాస్టర్లో చేస్తున్నాం అనమాట. కానీ మావాడి ర్యాంక్ దిగిపోయిందిలే. ఇంక తర్వాత ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేసామవా, అంతే. ఏమైందంటే रीजन का बंदा है रोहित 22 नंबर वाला आपकी कसम వాళ్ళు వచ్చింది నేను చూడలేమవా. వీళ్ళంతా అరిచేస్తున్నారు డాడీ కాలింగ్ వచ్చాడని. ఇంకా इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे ఆగమవా నోను ఇప్పుడు ఆ బుక్లో పేరు రాసుకుని వెళ్ళి కొట్టాలా? ఎందుకు మావా, మన కంటెంట్ చేసుకుంటున్నాం కదా, అదే చేసుకుందామని పోచినాకులో దిగుతున్నాం అనమాట. అంటే అక్కడ సొరంగ మార్గంలో దిగేసి కంటెంట్ చేయాలి మీకోసం. కానీ వీళ్ళు డాడీ కాలింగ్ రాలేదని బ్రో అంటున్నాడు, డీసీ నాయుడు అని. నేను స్క్రీన్ షాట్ తీసా కావాలితే చూపిస్తా బ్రో. మాకు లేటరే కదా బ్రో, తెలుస్తుంది నాకు. మరి వీ బ్యాచ్ ఉంది బ్రో, డాడీ కాలింగ్ అని ఉంది నేమ్. వాడు సోదరు మార్చాడు, మా ముందు చేశాడు. మళ్ళీ డాడీ కాలింగ్ అని పెట్టడం కూడా తర్వాత సార్ ఐడి వచ్చారు. ఈ చిన్నగాడైతే అసలు వదలట్లేదు, వెళ్ళిపోదాం కొడదాం అంటున్నాడు. జాబీ నీకు స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడరా ఇన్స్టాలో, అది వాట్సాప్ లో. ఆడే బ్రో లైవ్ జరుగుతుంది. ఆడేనంట, ఆడే పీక్ లో ఉన్నారు వాళ్ళు. పీక్ లో ఉన్నారా? స్ట్రీమ్ స్నైప్ చేద్దారా మరా? స్ట్రీమ్ స్నైపింగ్ మీరు అస్సలు తప్పుగా అనుకోదు మోవా, అంటే హిందీ వాళ్ళు కదా వాళ్ళు. వెళ్ళిపోకు. అత్యుత్సాహం మనోడు ఆగట్లేదు. నేను చెప్పాను స్ట్రీమ్ స్నైపింగ్ అస్సలు చేయకూడదు, అసలు ఎక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు ఒకవేళ మేము స్ట్రీమ్ స్నైపింగ్ అంటే లైవ్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా, మేము నిజాయితీగా ఆడుకుంటూ వెళ్ళినా కానీ వాళ్ళని కొట్టామనుకో, మీరు ఏమంటారు, లైవ్ చూసే కొట్టారు, స్ట్రీమ్ స్నైపింగ్ చేశారు, గట్లా అనుకుంటారు. కాబట్టి మేమేం చేస్తామంటే ఇప్పుడు ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాం. లక్ బాగుంటే వాళ్ళే ఇక్కడికి వస్తారు, అప్పుడు కొట్టచ్చు. లేదనుకో లాస్ట్లో ఖచ్చితంగా దొరుకుతారు, లాస్ట్ జోన్లో. అండ్ ఇంకా ఈ మ్యాచ్లో రీజనల్ టాప్ 22 వాళ్ళ టీం కూడా వచ్చింది. అంటే పెద్ద టీంలు వచ్చాయి. మన దగ్గర సరిగ్గా సర్వైవర్ కూడా లేడు. అందరికీ డాడీ కాలింగ్ టీం వాళ్ళకు కూడా సర్వైవర్ ఉన్నాడు, రివైవ్లు ఇచ్చేటోడు. మాకు లేడు మావా. కాబట్టి ఇప్పుడు మేమే ఆడాలి. ఈ జాబీగాడు అంటావా బాట్నా కొడుకు, అంటే ఆడికి అసలు రాదు ఫుల్ మ్యాప్. నేను చిన్న డీసీ బ్రో. ఇదేంటి మా ఇది ఓపెన్ అవ్వలేదు, కంటెంట్ చేద్దాం అనుకున్నాం, ఇందులోకి వెళ్ళిపోయి ఓపెన్ అవ్వలేదు. అది కూడా వెళ్ళి ఆడుకోండి అని చెప్తుంది. కాబట్టి ఇంకా ఆడేసుకుందాం, ఇంకే కంటెంట్ వద్దు. మన కంటెంట్ ఇప్పుడు इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे పేర్లు పెద్దవి పెట్టుకున్నా, దగ్గరలో ఏదైనా కిల్లు కొడితే నాకు కనబడుద్ది, వెళ్ళి ఫైట్ తీసుకోవచ్చు. వెళ్ళిపోదాం ఇప్పుడు. మీరైతే సబ్స్క్రైబ్ నొక్కండి, మర్చిపోయాను 1M చేయాలి మనం, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయాను నేను జస్ట్ కంటెంట్ కోసం యాడ్ చేసాము ఈ బ్రోని. నాకు తెలియదు అసలు ఈ బ్రో కూడా. కానీ వాళ్ళ గిల్డ్ లీడర్ వచ్చేసాడు గేమ్లోకి. టీ బాబా అని కొట్టాడు. అంటే ఆడే ఆ రీజనల్లో ఉన్నాడు కదా, అయితే కొట్టేశాడు. 19లో ఉన్నాడు ఆ బ్రో. కానీ ఇక్కడైతే మాకు 22 అని చూపించింది ఇందాక లాబీలో. నేను చూడలేదు అసలు. ఎలాగంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అప్పుడు లాబీలో, అందుకే రికార్డ్ చేయలే. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, నేను చూడలేదు అసలు వచ్చింది కూడా. పోన్లే, ఇంకా పైన అయితే ఎనిమిస్ ఉన్నారు. దీనిపైన ఎంత జాగ్రత్తగా ఆడాలంటే ఇప్పుడు మొత్తం మన స్కిల్స్ అన్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ సమ్మర్లో ఐఫోన్లు హీట్ అయిపోతాయి ల్యాగ్ కూడా అవుతాయి, ఫుల్గా ల్యాగ్ అవుతాయి. అందుకే నేను ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టా. చాలా జాగ్రత్తగా ఆడుకోవాలన్నమాట. ఇక్కడ దాగున్నాడు దొంగనా కొడుకు. అది ఎగిరిపోయిన తలకాయి. చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి. మనకు అసలు సర్వైవర్ లేడు అది. మేము నలుగురం జాగ్రత్తగా బతుకుండాలి ఎండింగ్ వరకు. బూతులు వస్తాయి నాకు. పైనుంచి ఎలా కొడతాడు ఆడు అక్కడ దిగేసి. ఓన్లీ ఇప్పుడు నేను దిగుతాను, ఆడు నెత్తి మీద దిగాడు, నెత్తి పగలు దిగు. లల్లలల్లలా బూతులు వస్తాయి. ఈడు చూడు ముఠాల మొక్కమాడు, తెలివైనోడే. బండి వేసుకొని కిందకి దిగి మళ్ళీ దీపోల్ कंट्रोल అవసరమా ఇడికి? పిచ్చినా కొడుకు అనుకుంటున్నాను నన్ను. పైకి కొట్టిందే కాక ఇంకా మళ్ళీ నా వెనకాలే పడతాడు ఇడు. దీపావళి పండుగ చేస్తాడు ఈ పుట్టుపుట్టు కానీ తీసుకొని. నేను చేస్తాను పైకి వస్తే అక్కడ మళ్ళీ ఖచ్చితంగా ఈడే దిగుతాడు. కానీ ఇక్కడ ఇక్కడే కొట్టేసుకుంటున్నారు. చాలా టీమ్స్ ఉన్నాయనుకుంటా. ఆ రీజనల్ టీమ్ ఆడ ఎగిరిపోయాడు. అక్కడ ఎనిమిది లేకుండా నేను బుల్లెట్లు కొట్టేస్తాను. అన్య దాని జీపేసుకుని వెళ్తుందంటారు అందరూ.
పా సాలిడ్ లూట్ ఉంది. థామ్సన్ యాక్టింగ్ అది. అరే టీమ్ అవుతామేమో మనం కూడా. కొట్టాలి ఇన్నేద్దా ఇడు చూడు చిన్నగాడు అసలు ఆపుకోవట్లేదు. పద 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 అని. ఎందుకు మావా ఇప్పుడు ఈ బండి వేసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము నిజాయితీగానే పోతాం, కానీ చూసే వాళ్ళకి బాగోదు, అంటే మీకు. కాబట్టి వద్దు, వాళ్ళే రావాలి. కానీ దొరుకుతారు లాస్ట్ లో, అందరూ దొరుకుతారు, ఖచ్చితంగా కొట్టొచ్చు. మన తెలుగు వాళ్ళు అంటే నిజాయితీ, దాన్ని అలానే ఫాలో అవ్వాలన్నమాట. ఇదే ఎక్కడ ఇడు గుద్దేశారు పాపం అన్ని. ఇటు సైడ్ నుంచి ఎవడో కొడుతున్నాడు మావా. ఇందాక ఇక్కడ బోలెడు మందిని కొట్టాం, మళ్ళీ మళ్ళీ వస్తున్నారు వీళ్ళు. అన్నిసార్లు కొట్టించుకోవాలని వీళ్ళకి. బ్రో ఇవేస్తున్నారా చిన్న 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 బ్రో ఇది ఫుల్ డ్యామేజ్. బ్రో రివే కొట్టా ఇంకా ఫాస్ట్ రివే కొట్ట. బ్రో పురుగు అన్ని సేఫ్, అన్ని సేఫ్. పురుగులో ఉన్నాడు, పురుగులో అయిపోయాడు. జోన్ మొత్తం ఏం శక్తి అనుకుంటారా. చిన్న దిరు రివే పెట్టరా. అరే డాడీ కోసం ఇక్కడ ఉన్నాడు. అరే 90 లెవెల్ గ్లోవల్ రా, 90 లెవెల్ గ్లోవల్ ఇక్కడ ఉన్నాడు. రీజన్ ప్లేయర్స్ వచ్చారు కదరా. డాడీ కూడా ఇక్కడ ఉన్నాడు. పైన దిగడు బ్రడ్, ఎవడు పైన పడుతున్నాడు నన్ను వస్తువు. గన్నులు మార్చేసామవ్వా, కానీ ఇక్కడైతే మా ఎదురుగా టీం అయితే ఉందనుకుంటా. జరగమని చెక్కాలి చిన్న నేను. ఎక్కువ తొక్కుతారులే. మంచి ప్లానింగ్ తో ఎక్కాలి. ఈ స్కిల్ మో నిజంగా నాకు నచ్చింది. బాగా తప్పించుకోవచ్చు ఎనిమిస్ నుంచి. ఇప్పుడు పైన అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారో తెలీదు. ఎక్కేద్దాం. వీళ్ళు చెప్పట్లేదు. ఇదిగో ఈడే అనుకుంటా, రీజనల్ ప్లేయర్ అనుకుంటా. రే వాళ్ళ టీమేట్ అనుకుంటామవ్వా ఈడు, ఎందుకంటే ఈడి పేరు చాలా సార్లు వచ్చింది అనమాట. కుట్టించుకున్నాడు, కొట్టాడు. వీళ్ళే అలాంటి తీడ పనులు చేసేది వీళ్ళే అనమాట. వీళ్ళు చేస్తారు, వాళ్ళు రివైవ్లు ఇస్తూనే ఉంటారు, వీళ్ళు చేస్తారు, కొడతారు. కాబట్టి వీళ్ళే అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ఈ చుట్టుపక్కల రీజనల్ ప్లేయర్ టీమ్ మేట్స్ ఎవడన్నా. అదిగో ఇంకోడు చూసుకోవా తమ్ముడు. అయిపోయాడు. హెడ్ అయితే ఎగిరిపోయింది. మనం మొత్తం 8 మందిని లేపేసాం. అయిపోయిందా? మన దగ్గర ఉంది, ఇప్పుడు దాకా ఫైట్ తీసుకున్నాం. రివైవ్లు ఇచ్చుకుంటారు, చాలా మంది అవుతారు. చూద్దాం ఎన్ని కిల్స్ వస్తాయో. మనకు మెయిన్ కావాల్సింది ఏదో మీకు తెలుసు. అండ్ ఇంకా ఆ రీజనల్ ప్లేయర్స్ని కూడా కొట్టాలి. వస్తాను. అక్కడ పోచినాగలో కొట్టాను కదా ఒక 2-3 వాళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే ఉంటారు. జోన్కి వెళ్తూ ఖచ్చితంగా వాళ్ళ టీంని కొట్టచ్చు అనమాట. ఇక్కడే రే వెనకాల ఆడెవడో ఎక్కడి నుంచో కొడుతున్నాడు. వాళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే. అదిగో ఈడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు అనుకుంటా వాళ్ళ టీంలో. వెళ్ళిపోయావురా. నువ్వు ఒక్కడే ఉన్నావు, నేను ఒక్కడే ఉన్నాం. దా కొట్టేసుకుందాం దా. అరే అదే టీమ్ అవ్వా, అదే రీజనల్ టీము. టాప్ 19 బాబా. ఇందాక పోచినాకులో కొట్టాం కదా వాళ్ళ టీమేట్స్ అనుకుంటా. ఇంకా ఇక్కడ ఈడ అయిపోయాడు. మొత్తం టీం కథం. చిన్న రివే పెట్టచ్చు కదా చిన్న. ఎలాగో వెహికల్ స్కిల్ పెట్టుకోను. అరే చిన్న ఒక రివే పెట్టచ్చు కదా. వెళ్ళి కవరేమో చేయమనుకోకు. ఓడి అమ్మా మనోడి దగ్గరికి. చూస్తారు వీళ్ళు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు చూడరు? కొట్టేసాడంట వాళ్ళ టీం ని ఒక్కడే. నేను చూడలేదు మో అసలు. నేను ఈడితో ఫైట్ లో ఉన్నాను. లైవ్ ఉందిగా, నేను చూడలేదు. తర్వాత మ్యాచ్ తర్వాత వెళ్ళి చూస్తాను. ఫస్ట్ అయితే బూయా కొట్టాలి. అక్కడ ముందైతే టీం ఉంది. రే సాయిరామ్, చూడలేదురా వెనకాల. తప్పు చేశాను, చూసి ఉండాల్సింది చుట్టూ. ఇప్పుడు నా ఒక్కడి వల్ల ఇప్పుడు బూయా. కానీ టీమ్స్ అన్నీ అయిపోయాయి. ఆ రీజనల్ టీంని మనం అక్కడ కొట్టేసాం. ఇంకా ఆ డాడీ కాలింగ్ టీం కూడా అయిపోయింది. కాబట్టి బూయా కొట్టచ్చు. చిన్నగా నిజంగా చాలా బాగా ఆడతాడు, కాబట్టి ఖచ్చితంగా బూయా కొడతాడు అనుకుంటున్నాను. A few moments later. మధ్యలో అయిపోతావా అనుకున్నా. రేట్ ఎక్కడ పక్కన కూడా ఉన్నాడు. వెనక్కి డాడీ కొట్టాం కదా.
ఇప్పుడు కూడా బూయ రాలే. టాప్ 2 అలవాటు అయిపోయింది మావా మాకు. అంతే పోన్లే, ఇప్పుడైతే వెళ్ళి లైవ్ చూద్దాం. మోడు కొట్టాడు కదా క్లచ్. रोहित हम लोग आर्सेनल, रोहित आजा आर्सेनल चले. अरे ये मारने गए मारो यार इसको यार. तो मरेगा जी. बचाओ. माँ की स्वरूप बचा. अरे ये कौन आया? बच्चा ने हाथ लगा. अरे हाथ लगा ना स्वरूप. अबे क्या पागल बंदा है यार. नाइडू. సర్వైవర్ లేకుండా ఇంతవరకు వచ్చి నిగిల్స్ కొట్టి టాప్ లాస్ట్ వరకు వచ్చి అరే వాళ్ళు మొత్తం టీం చిరాగ్గా వెహికల్ కాల్చి దొబ్బారు, లేకపోతే వెహికల్ గుద్దు మింగిన. పోన్లే ఏదో ఒకటి అయిపోయిందిగా. ఇంకా ఇది మావా ఈరోజు. ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయిపోయింది. కానీ ఇది కూడా బాగానే ఉందిలే. బాయ్, మళ్ళీ కలుసుకుందాం.